కడప జిల్లా రాజంపేటలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అత్తిరాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. అత్తిరాల గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి జగన్మోహన్ రాజు ప్రారంభించారు. భక్తులతో కలిసి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అత్తిరాల క్షేత్రానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యతను చాటి చెబుతూ పెద్ద సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. రానున్న రోజుల్లో అత్తిరాల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి జగన్మోహన్ రాజు తెలిపారు. గిరి ప్రదక్షిణ ప్రారంభం, అత్తిరాల అభివృద్ధిపై జగన్మోహన్ రాజుతో మా కడప ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. పరశురాముడు నడియాడినటువంటి నేల అత్తిరాల క్షేత్రంలో పౌర్ణమి సందర్భంగా అంగరంగ వైభవంగా కూడా గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెమ్మర్తి జగన్మోహన్ రాజు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏర్పాటు చేసి దాదాపుగా వందలాది మంది భక్తులతో కూడా గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరుగుతుంది. అసలు గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఎలా జరుగుతుంది అంటే దానిపై మనతో మాట్లాడేందుకు చెమ్మర్తి జగన్మోహన్ రాజు ఉన్నారు. ఆయన అడుగుదాం, అన్న ఏంటి పౌర్ణమి సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ గిరి ప్రదక్షిణ ఎలా జరుగుతుంది? చాలా మంది భక్తులు ఇక్కడ అత్తిరాల యొక్క వైశిష్టము పౌరాణిక చరిత్ర కలిగినటువంటి దీని ద్వారా దైవిక కార్యక్రమాలన్నీ చేసుకొని వాళ్ళ యొక్క దేవుని యొక్క కృపకి పాత్రలు అవుతూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా అరుణాచలంలో జరిగినటువంటి విధంగా గత 2 సంవత్సరాలుగా ఇక్కడ గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఈ గిరి ప్రదక్షిణ కమిటీ వాళ్ళు కూడా నాడు పరశురాముల వారు చెప్పినట్లుగా ఇక్కడ గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఉండేది. కాబట్టి ఇప్పుడు కూడా ఇక్కడ గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు గతంలో వందలాది భక్తులు ఉన్నారు. ఇప్పుడు 1500-2000 కూడా ఈ సంఖ్య చేరుకున్నది. అలాగే ఇక్కడ గిరి ప్రదక్షిణకు సంబంధించి దాదాపు 4 కిలోమీటర్ల మేర ఇక్కడ పాదయాత్ర కొండ చుట్టూ ఆలయం ఉన్నటువంటి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ జరుగుతుంది. దీనికి కావలసినటువంటి రోడ్లన్నీ కూడా ఇటీవల 2 కోట్ల రూపాయలతో ఇక్కడ వేయించడం జరిగింది. ముఖ్యంగా రాజంపేట నెల్లూరు ఉన్నటువంటి హైవేని ఈ గుడి ప్రాంతానికి అనుసంధానం చేస్తూ అక్కడి నుంచి రోడ్డు వేయడమే కాకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చుట్టుపక్కల అంటే మొత్తం దారి పొడుగున లైట్లు అరేంజ్ చేయడం కానీ వచ్చినటువంటి భక్తులకి, అలాగే ఇక్కడ మన సాక్షాత్ అన్నమాచార్యుల వాళ్ళ జన్మస్థానం తాళ్లపాక నుంచి కూడా రోడ్డు కనెక్టివిటీని ఇక్కడ అత్తిరాలకు చేయడం. దీంతో ఇవాళ భక్తుల సంఖ్య కూడా మామూలుగా సోమవారం లాంటి పవిత్ర రోజుల్లో 2000కు పైగా 2000 నుంచి 3000కు పైగా సాధారణంగా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ఇవ్వడానికి తొందరలో ఇక్కడ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం కానీ, ముఖ్యంగా పౌరాణిక గ్రంథాల్లో చెప్పినట్లుగా ఇక్కడ అత్తిరాల్లో దక్షిణ గయ వైష్ణవ ఆలయం ఉంది. ఇక్కడ అపరకర్మలు చేసుకుంటే స్వర్గానికి వెళ్తున్నారనేటువంటిది అక్కడ లిఖించబడి ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయడమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి ఈ ప్రభుత్వం తరఫున వీరికి కావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాలు అందిస్తూ ఇతర భక్తులందరినీ కూడా మేము అనుసంధానం చేసుకుంటూ ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా దైవిక కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరిగే విధంగా చూసుకుంటాం. చెప్పండి, దాదాపుగా ఇది ఎన్నో గిరి ప్రదక్షిణ, ఎంతమంది భక్తులు రావచ్చు అంచనా? ఓం నమః శివాయ. దాదాపుగా గిరి ప్రదక్షిణకు చాలా మంది శివభక్తులు అంటే దాదాపు 2000 మంది పైచులకు వస్తున్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. అందువల్ల నమ్మకంతో భక్తులంతా తండోపతండాలకు వస్తున్నారు. ఇక్కడ వచ్చిన భక్తులకు రోడ్డు సౌకర్యం మా జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో దాదాపుగా 4,50,00,000 మేర రోడ్లు వేయడం జరిగింది. రోడ్డు బాగా వెడల్పు చేసి రోడ్డు వేయడం జరిగింది. త్వరలో చెట్లు పుడిసే కార్యక్రమం కూడా మా ఇన్ఛార్జి గారు జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో తలపెడిపోతున్నాము. అలాగే ఈ రోడ్డు చుట్టూరు కొండ చుట్టూరు 4 కిలోమీటర్ల మేర దూరం వస్తుంది. ఈ 4 కిలోమీటర్ల దూరం లైటింగ్ అంటే వచ్చిన భక్తులు ఎక్కడా మబ్బు ఉండదని లైటింగ్ వెలుతురు కోసం ఆయన సహకారంతో కమిటీ సహకారంతో లైట్ వేయడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చిన భక్తులకు నీటి సౌకర్యం కానీ, తాగునీటి సౌకర్యం కానీ, ప్రసాదాలు కానీ, అలాగే వచ్చిన వాళ్ళకి వాళ్ళ భోజన సౌకర్యం కానీ కల్పించడంలో గిరి ప్రదక్షిణ కమిటీ మరియు మా దేవస్థానం కమిటీ మరియు మా ఇన్ఛార్జి గారు అందరి సహకారంతో, భక్తుల సహకారంతో ప్రతి నెల వాళ్ళందరూ అన్ని సౌకర్యాలు చూస్తున్నాం. అలాగే బాత్రూమ్ సమస్య పడితే ఆ సమస్య కూడా త్వరలో మా ఇన్ఛార్జి గారి సహకారంతో తీర్చబోతున్నారు. అలాగే ఇక్కడ బస్సు సౌకర్యం అంటే రాత్రుల టైంలో బస్సులకు ఇబ్బంది కాబట్టి ఆటోలు వస్తే చాలా మంది దూర ప్రాంతం నుంచి కొంతమంది వచ్చిన భక్తులు బస్సులో వచ్చిన వాళ్ళకి రాత్రులు పోయేటప్పుడు స్కూల్ యాజమాన్యం వారు చెర్రీ స్కూల్ ఆల్రెడీ వాళ్ళు బస్సు పెడుతున్నారు. ఈరోజు రాజు స్కూల్ వాళ్ళు బస్సు పెడుతున్నారు. ఈ స్కూల్ వ్యాన్ల ద్వారా ఫ్రీగా
ఉచితంగా రాజంపేట వరకు వాళ్ళు వదిలిపెడతారు. వాళ్ళ ఇళ్ల వద్ద చేరుస్తూ వాళ్ళను ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరిని రాజంపేటకు చేర్చే విధంగా చర్య తీసుకుంటారు ఈ కమిటీ వారితో. ఇది మొత్తంగా మనం చూడొచ్చు. దాదాపుగా ఏదైతే కనుక ఈ గిరి ప్రదక్షిణకు దాదాపు ఇప్పటికే వందలాది మంది భక్తులు కూడా ఏదైతే అత్తిరాల పుణ్యక్షేత్రానికి కూడా రావడం జరిగింది. అయితే పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి జగన్మోహన్ రాజు గారు చెప్తున్నారు. అలాగే ఆలయాన్ని కూడా రానున్న రోజుల్లో కూడా ఏదైతే అరుణాచలంలో కూడా గిరి ప్రదక్షిణ ఎలా జరుగుతుందో అలాగే ఇక్కడ కూడా ఏర్పాట్లు పూర్తి చేస్తామని, వచ్చినటువంటి భక్తులకు ఎవరికి ఇబ్బంది కలగకుండా పూర్తిస్థాయిలో కూడా అడుగడుగునా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాకేష్, సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.